హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో రైస్ కుక్కర్లో వెజిటబుల్ బిర్యానీ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. మనకి సరిపడినంత ఆయిల్ అనేది తీసుకోవాలి. ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం వెజిటబుల్స్ అనేవి ఎన్ని రకాలు అయితే కట్ చేసుకుంటామో అన్నీ కూడా ఈ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నాను, తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను, తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి, తర్వాత పొటాటో అనేది యాడ్ చేస్తున్నాను, తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేశాను. ఇవి మొత్తం కూడా బాగా మనం ఈ ఆయిల్లో మగ్గేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అనేది దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మొత్తం కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అనేది దీనికి మూత పెట్టేసేసుకోవాలండి. బాగా మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా బాగా మగ్గిపోయాయి మొత్తం కూడా. ఇలా మగ్గిపోయిన తర్వాత నేను మిల్ మేకర్స్ అనేవి నానపెట్టుకొని మనం క్లీన్ చేసుకున్న వాటిని ఒక కప్ యాడ్ చేస్తున్నాను. తర్వాత బఠానీలు అనేవి యాడ్ చేస్తున్నాను. బఠానీలు అనేవి మనం ఒక 2 అవర్స్ అనేది బాగా నానపెట్టుకోవాలి. మీల్ మేకర్స్ అనేవి ఒక 1 అవర్ నానపెట్టేసేసుకొని ఉంచిన తర్వాత ఇవి మొత్తం క్లీన్ చేసేసుకొని మనం ఈ వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఇలా బాగా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిలోనికి గరం మసాలా అనేది ఒక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను. తర్వాత తగినంత సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ బౌల్ అనేది పెట్టేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ అనేది మీల్ మేకర్స్ అనేవి బాగా మగ్గిపోయేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా ఇలా ఉంటుంది. దీనిలోనికి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు అనేది నానపెట్టుకొని పెట్టుకొని మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా రైస్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఒక 2 మినిట్స్ అనేది ఇలానే ఉంచేసుకోవాలి. ఉంచిన తర్వాత ఇవి మొత్తాన్ని కూడా వెజిటేబుల్స్ మొత్తం కలిసే విధంగా రైస్కి అనేది మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఆయిల్, వెజిటేబుల్స్, మనం వేసిన గరం మసాలా, సాల్ట్ మొత్తం కూడా మిక్స్ అయ్యే విధంగా రైస్కి అనేది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సరిపడినంత కొలత ప్రకారం వాటర్ అనేది తీసుకొని ఆ వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇప్పుడు నేను 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ రైస్కి అనేది సరిపడినంత. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఆల్రెడీ సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి మనం సాల్ట్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకొని మనం బౌల్ అనేది పెట్టేసేసుకోవాలి. చూసారు కదా ఇట్లా ఒక 30 మినిట్స్ అనేది ఉంచాము అంటే కనుక మనకి ఈజీగా వెజిటేబుల్స్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయ్యేటప్పుడు ఒక మూత అనేది పెట్టేసేసుకొని మనం కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 30 మినిట్స్లోనే చూసారు కదా వెజిటేబుల్స్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఈ వెజిటేబుల్ బిర్యానీ అనేది పెరుగు చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కనుక మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే కనుక చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది వెజిటేబుల్ బిర్యానీ అనేది. మనం ఏదైనా బిజీగా ఉన్న టైంలో ఇలా రైస్ కుక్కర్లో అనేది వెజిటేబుల్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.